So let's read from 21. ఐగుప్తులో గొప్ప కార్యములను, హోము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిపోయిరి. They forgot God their Savior who had done great things in Egypt, wondrous works in the land of Ham, and awesome deeds by the Red Sea. Therefore he said he would destroy them, had not Moses, his chosen one, stood in the breach before him to turn away his wrath from destroying them. This is my favorite verse. We are intercessors, right? What is our vision of LifeSpring Ministries? విజ్ఞాపన చేసేవాళ్ళు, రైజింగ్ ఇంటర్సెసర్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. విజ్ఞాపన చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వెన్ ఎవ్రీబడి స్టెప్ బ్యాక్, ఇంటర్సెసర్స్ విల్ స్టెప్ ఫార్వర్డ్. అందరూ నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు అని అనుకున్నప్పుడు విజ్ఞాపన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు లేదు లేదు, ఐ విల్ గో అండ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. See, when everybody says, no, I'm going back, I'm not going to do anything about this. Yeah, I see destruction, but I'm not going to do anything about this. I'm safe. Me and my children are safe. And when everybody step back, intercessors will step forward and say, no, I'm going to stand in the gap. I'm going to intercede. I'm going to pray. That's what Moses did. When God wanted to destroy them, they are stiff-necked people. They rebelled against God. They don't even deserve God's mercy. వారు దేవుడు అన్ని ఆశ్చర్య కార్యాలు చూస్తే చేసినప్పుడు వాళ్ళు అవన్నీ చూసి మర్చిపోయారు. They saw and they forgot, and then God and everybody they stepped back. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇఫ్ నాట్ ఫర్ మై సర్వెంట్ మోసెస్, నేను వాళ్ళని తుడిచేసేవాడిని అన్నాడు దేవుడు. నా సేవకుడైన మోషే లేకపోతే, ఇఫ్ నాట్ ఫర్ మై సర్వెంట్ అంటే ఒక వ్యక్తి ప్రార్థన ఎంత పవర్ఫుల్ చూడండి. ఒక వ్యక్తి ప్రార్థన ఒక మనిషిని కాదు, నేషన్ నే సేవ్ చేసింది. ఇఫ్ ప్రేయర్ ఆఫ్ వన్ పర్సన్ కెన్ సేవ్ నేషన్, టెల్ మీ వాట్ ఈస్ అవర్ ఎక్స్క్యూజ్ టుడే టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, టు ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ రెబెలింగ్ అగైన్స్ట్ గాడ్. ఒక వ్యక్తి ప్రార్థన నేషన్ నే కనుక సేవ్ చేయగలిగితే, దేవుని ఉగ్రతకు బదులు కృపని తీసుకొని రాగలిగితే, ఈ రోజు నీకు నాకున్న ఎక్స్క్యూజ్ ఏంటి? వాట్ ఈస్ అవర్ ఎక్స్క్యూజ్ టు స్టాప్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫర్ ద యంగ్ పీపుల్ ఆర్ ఫర్ ద రెబెలింగ్ టీనేజర్స్ అవుట్ దేర్ ఆన్ ద స్ట్రీట్స్? వారెవరో నాకు తెలియదు అని చూసి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నామా? ఇఫ్ యూఆర్ సీయింగ్ డ్రగ్ అడిక్ట్స్ ఆన్ ద స్ట్రీట్స్, ఇఫ్ యూఆర్ సీయింగ్ రెబెలియస్ పీపుల్, ఇఫ్ యూఆర్ సీయింగ్ రెబెలియస్ టీనేజర్స్, వీరికి సరి అయిన బుద్ధి రావాలి, దేవుడు వాడిని శిక్షించాలి అని వెళ్ళిపోతున్నామా? లేకపోతే ప్రవ్వా నీ కృప చూపించు ప్రవ్వా అని మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? I want all of us to examine ourselves అండి. I want you to know how powerful your prayers are this morning. మీ ప్రార్థనలు ఎంత పవర్ఫుల్ చూడండి. If you hold on to the altar of God and say, Lord, I want to see your mercy today. ప్రభా నీ కృపని నేను చూడాలనుకుంటున్నాను, నీ కనికరాన్ని నేను చూడాలనుకుంటున్నాను. మీరు కనుక దేవుని పాదాల దగ్గర పట్టుకొని కన్నీరు కార్చి దేవుని దగ్గర విజ్ఞాపన కనుక చేస్తే, అక్కడ దేవుని ఉగ్రతకు బదులుగా దేవుని యొక్క కృపను చూస్తారు. నా సేవకుడైన మోషే లేకపోతే మిమ్మల్ని అందరినీ నేను నాశనం చేసేసేవాడిని అన్నాడు దేవుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదాను అనేను. అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు, ఆయన కోపము చల్లారుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఐ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నీ ప్రార్థనను బట్టి ఈ రోజు నా ఒక కుటుంబం నిలబడి, సిస్టర్ మీరు ప్రార్థన చేశారు కాబట్టి నా కుటుంబం ఈ రోజు రక్షణ పొందింది అని చెప్పగలుగుతుందా? ఏ జనరేషన్ ఈజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ ప్రేయర్. వన్ మ్యాన్ స్టూడ్ ఇన్ ద గ్యాప్ అండ్ సెడ్, ప్రభా అవసరమైతే నా పేరుని తుడిచే గాని నీ నామముకి ఏమైపోతుంది ప్రభా, నీ నిబంధన జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ యువర్ covenant that you made with Abraham, Isaac and Jacob, Lord. What will happen to your covenant? Forget about blessing me, Lord. Remove my name. నువ్వు తప్పుకో మోషే, నిన్ను గొప్పవాడినిగా చేస్తానన్నాడు దేవుడు. అంటే ప్రభా నో 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 నో, నీ నామం ఏమైపోతుంది? హీ జెలస్ ఫర్ గాడ్. దేవుని నామము ఎక్కడ అవమానపడకూడదు. టుడే లెట్ us see, దేవుని నామము శక్తి కలిగింది, గొప్పది. చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అబౌట్ వర్డ్స్, ఇట్ ఈస్ అబౌట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. జస్ట్ మాటలతోనే కాదండి, మనము డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి దేవుని రాజ్యం అంటే ఏంటో, ఆయన నామము ఎంత గొప్పదో మన విజ్ఞాపన ద్వారా మనము చూపించగలము. చీకటి అంధకార శక్తులను తిప్పి కొట్టగలము. హల్లెలూయా.